హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పిఎంబి తెలుగు ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, మాకి ముఖ్యమైన పండగ నోముల పండగ. ప్రతి సంవత్సరం దీపావళి స్టార్ట్ అవుతానే ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదా. దీపావళి తర్వాత ప్రతి సంవత్సరం రెండో వారం కానీ మూడో వారం కానీ కంపల్సరీ చేసుకుంటాము కార్తీక సోమవారాల్లో. కొంతమంది దీపావళి రోజు నమ్ముకుంటారు, దీపావళి రోజు ఎక్కువగా బ్రాహ్మణులు నమ్ముకుంటారు అని చెప్తారు. మా ఫ్యామిలీలో అందరికైతే ఉంది అనమాట. ఇంకా కొంతమంది గుళ్ళో చేసుకుంటారు, కొంతమంది ఇంట్లో చేసుకుంటారు. మేమైతే ఎక్కువగా ఇంట్లోనే చేస్తాము. ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా మంచిది అని చెప్పి ఇంక ఇదైతే ముందు రోజు అనమాట. ఇంకా అమ్మవారికి ఎక్కువగా బంతిపూలు అంటే ఇష్టం కాబట్టి, అంటే కొంతమందికి పలగడ ఉంటుంది, కొంతమందికి పలగడ ఉండదు. మాకైతే పలగడ ఉంది. ఇంకా పలగడ కట్టేకి పూలు అయితే కడుతున్నాము. మొత్తం తోట దగ్గర పీక్కొని వచ్చారు. చాలా బాగున్నాయి పూలు, చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి. ఇక్కడ షాప్లో తీసుకోవడం వల్ల నీళ్ళు ఎక్కువగా చల్లుతారు, ఎందుకంటే వెయిట్ ఎక్కువగా రావాలని. ఇంకా అందుకని ఆ నీళ్ళు కారుతూ అంతేకాదు అవి కుళ్ళిపోయినట్టుగా కూడా వాడిపోతాయి మార్నింగ్కి. ఇంకా అలా ఉంటే బాగుండదని చెప్పి ఇంకా తోట దగ్గరికి వెళ్ళి అయితే తీసుకొని వచ్చాడు మా ఆయన. ఇంకా ఈ నోముల పండుగ చేసుకోవాలంటే నిజంగానే మనకి ఇయర్ లాస్ట్లో, అంటే మనకి క్వార్టర్లీ, హాఫర్లీ, యాన్యువల్లీ ఉంటుంది కదా. యాన్యువల్లీ ఎగ్జామ్స్ అప్పుడు ఎంత కష్టం కదా, మొత్తం సబ్జెక్టులు మొత్తం ఒకేసారి రాయాలన్నట్లు మొత్తం అన్ని పండగలు కలిపి ఏ విధంగా క్లీన్ చేసుకుంటామో ఈ ఒక్క పండగ మాత్రమే అన్ని పండగలతో సమానం అన్నమాట. మాకైతే ఒక వారం అంతా క్లీనింగ్ పడుతుంది. అంటే మా ఆయనే మొత్తం క్లీన్ చేస్తాడులేండి. 90% మా ఆయనే క్లీన్ చేస్తాడు. ఎంత ఓపిక నిజంగానే. ఇంకా నేనైతే కిచెన్ వరకు అయితే క్లీన్ చేసుకున్నాను. మొత్తం అయితే మా ఆయన క్లీన్ చేస్తాడు, మా ఆయన మా పిల్లలు. ఇంకైతే ఇదేను పలగడ. ఇంకా మా ఆయన పిల్లలు అయితే పలగడకైతే ఇలా రెడీ చేస్తున్నారు. మొత్తం బంతిపూలన్నీ చుట్టేస్తారు. బంతిపూలు ఒకటే కాదు, ఇంకా దేవగన్నేరు పూలు, తంగేడు పూలు, అవన్నీ ఉంటాయి కదా, ఆ పూలన్నీ, ఇంకా నిమ్మకాయలు, మనము నెయ్యి అత్రసాలు అంటారు, నెయ్యితో చేసిన అత్రసాలు ఆ పలగడికి అలా కడతారు. ఇంకా చెరుకు గడలు, అరటి పిల్లకలతో అయితే ఇలా రెడీ చేసుకుంటాము. ఇంకా ప్రతి సంవత్సరం అయితే ఇంతకుముందు మా ఆయనే బుక్ చదువుతాడు. ఇంక ఇలా బ్రాహ్మణుల్ని పిలిపించుకొని చేసుకోవడం వల్ల మంచిది అని చెప్పి, ఇంక సంవత్సరంలో ఒకసారి కదా అని ఇలా బ్రాహ్మణుల్ని పిలిపించుకొని ఇలా అయితే పండగ అయితే చేసుకుంటాము. అంటే మా అత్తకి నోము పూసలు దొరికాయన్నమాట. ఇంకా అప్పటి నుంచి అయితే మేము నవ్వుల పండుగ అయితే చేసుకుంటున్నాము. చాలా మంచిది. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా నేను కథ చెప్పాను, చాలా విన్నా కూడా. చాలా మంచిది ఈ వ్రతం చేసుకోవడం వల్ల. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఒక నమ్మకము. అసలు కేదారేశ్వర వ్రతం ఎందుకు చేసుకోవాలి, దాని ఫలితం ఏమిటి అంటే, స్వామి కథ చాలా బాగా చెప్పారు. వీడియో లెంత్ అవుతుందని చెప్పి నెక్స్ట్ వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను. మా గాలివీడి మండలం అంతా కలిసి ఈ స్వామిను చాలా బాగా చేస్తారు పూజ. కథ కూడా చాలా స్పష్టంగా చెప్తారు, చాలా నీట్గా కూడా అర్థమవుతుంది. ఇంకా మీకైతే సింపుల్గా అయితే చెప్తాను. కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉండగా భృంగిరుడు అనే ప్రమథ గణాల్లో ఉన్న ఒక శక్తి వచ్చి పార్వతీదేవిని విడిచి శివుడికి మాత్రమే ప్రదక్షిణం చేశారంట. ఇలా ఎందుకు స్వామి నన్ను విడిచి మీకు మాత్రమే ప్రదక్షిణలు చేస్తున్నారని పార్వతీదేవి పరమేశ్వరుని అడిగిందంట. ఆ పరమేశ్వరుడు యోగులకు నీతో పని లేదని చెప్పగా పార్వతీదేవి అలిగి ఆగ్రహంతో భూలోకానికి వచ్చిందంట. ఆ వశిష్ఠ మహర్షి అనుమతితో తపస్సు చేసింది. 21 రోజుల అనంతరము పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఆమె కోరికను అనుసరించి తన శరీరంలో సగభాగాన్ని అమ్మకు అందించాడు. అర్ధనారీశ్వర రూపాన్ని ధరించారు. అందుకని ప్రతి ఒక్కరూ ఈ వ్రతాన్ని అయితే భూలోకంలో చేసుకుంటారు. అమ్మవారి స్వయంగా ఆ పార్వతీదేవి ఈ వ్రతాన్ని చేసిందంట. ఇంకా కథ చాలా బాగుంటుంది. మీకైతే నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తారు. ఇంకా నోము పూసలు అయితే కట్టుకుంటున్నాం అనమాట. ఈ నోము పూసలు ఇప్పుడు ఈ సంవత్సరం నోముకుంటాం కదా, ఇంకా అవన్నీ అలాగే పెట్టి ఈ పాతవంటే ముందు సంవత్సరం జరుపుకుంటాము అవి నీళ్ళల్లో కలిపేస్తాం అన్నమాట. ఒక రాయి కట్టేసి ఎక్కడైనా నీళ్ళు ఉంటాయి కదా, ఎక్కువగా నీళ్ళు పారుతుంటాయి, అక్కడ మాత్రము వేయాలి. మళ్ళీ ఇయర్ ఉండేటివి ఇలా అట్లా ఇయర్ నోము పూసలు దారం ఉంటుంది కదా, ఆ దారాన్ని మాత్రము నీళ్ళల్లో వదిలేస్తాము. చాలా మంచిది ఈ వ్రతం చేసుకోవడం వల్ల. నేను చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ కొనిందనమాట, మాకు లేదే అనుకుంటా అంటే ఈ వ్రతం ఎంత బాగుంటుంది, చాలా బాగా చేసుకుంటున్నారే అని. అంటే మా అమ్మ వాళ్ళకి లేదనమాట, మా అత్త వాళ్ళకి ఉంది. చాలా బాగా జరిగింది. ఇంకా అయితే అందరూ అయిపోయిన తర్వాత ఇంకా పంచామృతం అవి చేసాము. ఇంకా అందరికి ఇచ్చి పిలిచిన వాళ్ళు అందరు వచ్చారు. ఇంకా బంధువులు,
ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ప్రతి ఒక్కరు వచ్చారు. చాలా హ్యాపీగా అయిందనమాట. ప్రతి సంవత్సరము ఇలాగే చేసుకుంటాం అనమాట. ఇలాగే గ్రాండ్గా కంపల్సరీ ఒక 20-30 మెంబర్స్ కంపల్సరీగా వస్తారు, పిలుస్తామన్నమాట. ఎందుకంటే వ్రతం చేసుకొని ఇలా మనకి తోచిన విధంగా ఇలా భోజనాలు పెట్టడం వల్ల చాలా మంచిది కదా. ఇంకైతే ఏమేమి చేసుకున్నామైతే ఈ వీడియోలో చెప్తాను. ఇంకా లెమన్ రైస్ ఈ ఎక్కువగా ఇదేను ఇంట్లోనే చేసుకుంటాము. లెమన్ రైసు, రసము, ఇంకేదొచ్చి ఉద్దపప్పు. అంటే ఎక్కువగా నోముల పండుగ అంటేనే అత్రాసాలు, అరిసెలు అని కూడా చెప్తారు. ఇంకా వచ్చి ఉల్లగడ్డ తాలింపు, ఇంకా పప్పు, వైట్ రైసు, అరటి పండ్లు, అరిసెలు. అది మర్చిపోయాను, అది లోపల ఉన్నాయి. ఎక్కువగా నోముల పండుగ అంటేనే అరిసెలు అనమాట. ఈ అరిసెలు చేయాలంటే పెద్ద టాస్కేను, ఎందుకంటే నాకు రావు నిజంగా చేసేకి. అంటే ఇలా తడతా కానీ ఆ నూనెలో వేయడము, ముఖ్యంగా అది పాక్ అంటారు కదా, ఆ పాక్ అయితే రాదు. ప్రతి ఇయర్ అడగాల్సిందే. ఎందుకంటే 10 మంది తినేటప్పుడు మంచిగా ఉండాలి కదా. అందుకని మా ఇంటి దగ్గర ఉండే వేరే అక్కనైతే పిలిచాము. ఆ అక్క నాకు వస్తుందని పాపం పిలవగానే వచ్చింది, పట్టించింది. ఆ వీడియో అయితే అంటే ఆ టెన్షన్లో దాంట్లో వీడియోలో అయితే గుర్తురాలేదు. నేను ప్రతి సంవత్సరం అనుకుంటా ఇది మంచిగా పర్ఫెక్ట్గా నీట్గా తీయాలి అని చెప్పి. కానీ ఆ పనుల టెన్షన్లో ఏం వీడియో లేరా బాబు, ఫస్ట్ పనులు అయితే చాలు అనుకుంటాను. ఇంకా అందుకని వీడియోస్ అయితే కొన్ని తీయలేదన్నమాట. ఇవన్నీ కొన్ని నేను తీసాను, కొన్ని నా ఫ్రెండ్ అయితే తీసింది. ఎలాగో ఇంకా నేను యూట్యూబ్ చేస్తాను కాబట్టి ఇంక మా ఫ్రెండ్ ముందే ఇంకా తీస్తుంది వీడియో. మళ్ళీ ఎందుకు తీయలేదని అరుస్తాను అనుకునేదేమో. వీడియోస్ అయితే మొత్తం తీసిందనమాట. తీసి నాకే అప్లోడ్ చేసింది. ఇంకా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరూ వచ్చారు. చాలా బాగా జరిగిందన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ ఒక వారం అంతా చేసేటప్పుడు దేవుడా ఏం పండగరా బాబు అనిపిస్తుంది. కానీ ఆ పండగ రోజు నోముకుంటాం అంటే నిజంగానే ఒక తెలియని పాజిటివ్నెస్ అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ వారం రోజులు పడ్డ కష్టం అంతా ఆ రోజు వ్రతం చేసుకోవడంతో చాలా హ్యాపీగా అనిపోతుంది అనమాట. ఇంకా మా అత్త వాళ్ళు, మేము పిలిచిన బంధువులందరూ వచ్చారు. ఇంకా వీళ్ళందరూ మా ఇంటి చుట్టుపక్కల ఉండేవాళ్ళు, ఇంకా ఫ్రెండ్స్ అందరూ వచ్చారనమాట. మా అమ్మ, మా నాన్న, ఇంకా మా ఫ్రెండ్స్ అయితే అందరూ హెల్ప్ చేస్తారు. ఇంకా మా అమ్మ కూడా వచ్చింది, పొద్దునే వచ్చేసింది. అసలు వర్షం ఉందని చెప్పారు. స్వామి దేవుడ వర్షం రాకూడదు ఈ పండగ అయిపోయేంత వరకు అనుకున్నాను. వర్షం ఎదురలేదు, ఫుల్ వర్షం ఉండదని చెప్పారు. ఇంకా అందులో 2-3 డేస్ నుంచి కరెంటు పోతానే ఉంది. ఎక్కడ కరెంటు పోతుందో ఏమో అనుకున్నాను. కరెంటు పోలేదు, వర్షము రాలేదు. చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీగా కూడా అనిపించింది. నేను ఫస్ట్ గుళ్ళో చేద్దాంలే, ఎందుకో గుళ్ళో చేద్దాంలే అని అనిపించింది. కానీ మా ఆయన మా పిల్లలు వద్దు, ఇంట్లోనే చేసుకుంటే మంచిది కదా అని ఇంకా వీళ్ళందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్. నా పెళ్ళైన 16 సంవత్సరాల నుంచి ఈ ప్రపంచంలో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మన కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడే బంధం స్నేహమేనా. బెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. ప్రతి ఒక్కరు వీళ్ళ ఫ్రెండ్స్ చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. మేము కూడా అనుకుంటూ ఉంటాము, ప్రతిరోజు కంపల్సరీ ఎక్కడ మేము చలికరికి వెళ్తూ ఉంటాం కదా, కంపల్సరీ ఫోన్లు చేసుకుంటూనే ఉంటారు. అంత బెస్ట్గా ఉంటారు అనమాట.